శ్రీమాత్రే నమః. మన ఛానల్లో ఈరోజు చేయబోతున్నది సాబుదానా కిచిడి. దీనికి కావాల్సిన పదార్థాలు: సబ్బు బియ్యము ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఉడకబెట్టిన ఆలుని ఇలా స్మాష్ చేసి పెట్టాలి. దీనికి జీలకర్ర, వేరుశనగల పప్పు వేయించుకునేది కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీలో పట్టుకొని పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి, సేందా నమక్ అంటారండి, అంటే ఇలా సేందా నమక్ వాడతారండి. ఈరోజు ఏకాదశి కదండి, అందుకని మామూలు ఉప్పు వాడరు, సేందా నమక్ ఉప్పు వాడతారండి. చేసే విధానం చూపిస్తానండి. దీనికి వేరుశనగ నూనె వేస్తారండి, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కొంచెం వేయించుకుంటారండి. ఇప్పుడు నానబెట్టిన సబ్బు బియ్యం ఉంటాయి కదండి, అవి ఇందులోకి వేసేస్తాం. ఈ విధంగా వేసి కలబెట్టి కొంచెం ఉప్పు తగినంతగా వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టండి. సబ్బు బియ్యము నానబెట్టినట్టు కదండి, తొందరగా మగ్గిపోతుంది, చాలా బాగుంటుందండి. మళ్ళీ మూత తీసి ఒక నిమిషం ఇలా కలబెట్టండి. అప్పుడే సబ్బు బియ్యము కలర్ చేంజ్ అవుతుందండి. అంతేనండి, తొందరగా అయిపోతుంది, 5 నిమిషాలలో అయిపోతుందండి. ఇక్కడ ఉపవాసాలప్పుడు ఇదే తింటారండి. శివరాత్రికి, ఏకాదశికి, ప్రతి ఏకాదశికి, పున్నమికి, ఉత్తరార్ధిలో అంతా ఇదే తింటారండి, నార్త్ సైడ్ అంతా. అన్నము, చపాతీలు ఇవన్నీ ఏమి తినారండి. ఉపవాసం ఉండే వాళ్ళంతా సాబుదానా కిచిడి అని చేసుకొని తింటారండి. తర్వాత 1 నిమిషం మూత పెట్టండి. ఇప్పుడు మూత తెరిచి చూస్తామండి. మగ్గిపోయిందండి. మనం కాబట్టి సబ్బు బియ్యాన్ని మీరు టెస్ట్ చేసి చూసుకోండి. ఇలా వచ్చేస్తుందండి. మగ్గిన తర్వాత 2 నిమిషాలు అలా కలబెట్టేసి, కడాయికి అంటుకోకుండా చూసుకోండి కలబెడుతుంది. లేదంటే కింద నీళ్ళ బాణాలు పెట్టి దాని మీద అయినా ఇలా మగ్గించుకోవచ్చండి. మగ్గిపోయిందండి. దీంట్లో ఇప్పుడు వేయించిన శనగపప్పు, పల్లీల పప్పు, శనగపప్పు కాదండి, పల్లీల పప్పు కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదండి, అది ఈ విధంగా వేసుకోవాలండి, సరిపడినంత. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. కొద్దిసేపు మూత పెట్టుకొని మనము డిష్ అవుట్ చేసేసుకోండి. అంతే, సబ్బు